వరల్డ్ అలర్జీ ఫౌండేషన్కు సెంచూరియన్ యూనివర్సిటీతో ఎంఓయూ కుదిరిందన్నారు అలర్జీ ఫౌండేషన్ డాక్టర్ వ్యాకరణం నాగేశ్వర్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అలర్జీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఏర్పాటు చేస్తున్నామన్నారు. అకాడమిక్, ఫోరెన్సిక్, ఎంప్లాయ్మెంట్ను దృష్టిలో పెట్టుకుని సెంచూరియన్ యూనివర్సిటీలో చదివే విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామన్నారు. దీనివల్ల విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ బీపీ ఆచార్య, సెంచూరియన్ యూనివర్సిటీ హెడ్ లక్ష్మీ నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. అలర్జీ ఇమ్యునాలజీ డిపార్ట్మెంట్, ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అండ్ బాటనీ డిపార్ట్మెంట్ ఇంటర్ డిసిప్లిన్గా వచ్చి భారతదేశంలో ఎలర్జీ డయాగ్నోసిస్కి ఒక విప్లవాత్మకమైన ఒక డైరెక్షన్. అంటే ఎలర్జిక్ రైనైటిస్ అంటే కేవలం చర్మం మీద దురదలు కాదు, సైనస్ ఎలర్జీ కాదు, ఆస్తమా కాదు, ఎన్ని రకాలైన ఎలర్జీస్ ఏదైతే ఉన్నాయో అన్ని రకాల ఎలర్జీస్కి పేషెంట్ ఇంట్లో వెళ్ళి శాంపుల్ తీసుకొచ్చి దాన్ని మైక్రోస్కోపిక్ చేసి ఫోరెన్సిక్ స్టడీ చేసి అది ఏ పోలన్ ఉంది, ఎటువంటి పోలను ఫంగస్ వల్ల తను ఎలర్జీలతో బాధపడుతున్నారని పిన్ పాయింట్గా చెప్పే విధానాన్ని రూపొందించడానికి దానికి ఈరోజు స్టార్ట్ చేయడానికి సెంచూరియన్ యూనివర్సిటీ వాళ్ళతోని వాళ్ళ స్టాఫ్తోని ఫోరెన్సిక్ సపోర్ట్ తీసుకొని ఈరోజు హైదరాబాద్లో వీఆర్ స్టార్టింగ్ ద ఫస్ట్ ఎలర్జన్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ. దీనివల్ల ఎంప్లాయ్మెంట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎలా అంటే ఎంఎస్సి ఫోరెన్సిక్ వాళ్ళకి, ఎంఎస్సి బాటనీ వాళ్ళకి వీఆర్ గోయింగ్ టు ట్రైన్ దెమ్, సెండ్ దెమ్ ఇన్ టు ద ఫీల్డ్, ట్రై టు పికప్ ద శాంపుల్స్. పేషెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దేశ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇది ఆలోచించిన తర్వాత ఈరోజు సెంచూరియన్ యూనివర్సిటీ, వరల్డ్ ఎలర్జీ ఫౌండేషన్ రెండు జాయింట్గా అకాడమిక్, ఫోరెన్సిక్ అండ్ ఆల్సో ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని వీఆర్ డూయింగ్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద కంట్రీ. మా సెంచూరీ యూనివర్సిటీలో ఎవరైతే పిల్లలు చదువుతున్నారో ఫోరెన్సిక్ కానివ్వండి, బొటనీ కానివ్వండి, కెమిస్ట్రీ కానివ్వండి, బయోటెక్నాలజీ కానివ్వండి, ఈ విద్యార్థులకి ఇక్కడ సార్ యొక్క ల్యాబొరేటరీస్లో మంచి తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్న్షిప్, ప్రాజెక్ట్ వర్కులు చేసుకునే అవకాశం లభిస్తుంది. అలాగే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా మీరు చూసినట్లయితే సార్ చెప్పినట్టుగా ఇది అలర్జీ ఏరియాలో మొట్టమొదటి ల్యాబొరేటరీ ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. ఇందులో మాకు భాగస్వామ్యం ఇచ్చినందుకు మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.